మూసీపై పూటకో మాట. ప్రాజెక్టుపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా? బఫర్ జోన్ను ఎలా నిర్ధారించారు? డిపిఆర్ను సర్కార్ రూపొందించిందా? ప్రాజెక్టుకు అయ్యే అంచనా వ్యయం ఎంత? నిర్వాసితులయ్యే కుటుంబాలు ఎన్ని? కల్పించే పునరావాస సౌకర్యాలు ఏంటి? అసెంబ్లీలో ప్రశ్నలు సంధించిన కేటీఆర్. షార్ట్ డిస్కషన్ పెట్టి వివరాలు చెబుతామని దాటవేసిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. సర్కారు తీరుపై బీఆర్ఎస్ అసంతృప్తి. శాసనసభ నుంచి ఎమ్మెల్యేలు వాకౌట్. అసెంబ్లీ సాక్షిగా అసహన ప్రదర్శన. ప్రశ్నలకు సమాధానం లేక ప్రతిపక్షంపై చిందులు. ఉద్యమకారులను దూషించిన రేవంత్ రెడ్డి. బాబు వైఎస్ దయతో పదవులంటూ వ్యాఖ్యలు. ఓహో, కేటీఆర్ను దూషిస్తే ఉద్యమకారుని దూషించినట్టు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అంటూ రంకెలు. 3,47,000 కోట్ల అప్పు చేసినట్టు ఒప్పుకోలు. వీధి రౌడీలా ముఖ్యమంత్రి భాష. కేటీఆర్ అంటుండు. కేసీఆర్ కాలి గోటికి తూగని రేవంత్ రెడ్డి. ఆయన్ను జనం చీకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గ్యారంటీల ఫైల్ ఓటుకు నోటు దొంగ వద్దే ఉన్నదా? రైతు బంధు రైతులకు వేసినవా, రాహుల్ గాంధీకి వేసినవా? మీడియా పాయింట్లో ధ్వజమెత్తిన కేటీఆర్. ఇప్పుడు ఇదంతా బాగానే ఉన్నది. ఇప్పుడు ఆయన అడిగిండు 1,06,56,000 రూపాయల జీతం తీసుకున్న కేసీఆర్ అని. మరి ఇప్పుడు మీ నాయకునికి మరి కొంచెమని ఉండాలి కదా. 1,06,56,000 జీతం తీసుకొని అసెంబ్లీలో అడిగే పెడతలేడు ఎందుకు అట్లా? 3 నెలలకోసారి అసెంబ్లీ, 6 నెలలకోసారి పదవి పోతుందేమో అని చెప్పి వచ్చి సంతకం పెడుతున్నాడు, అవతల పడుతున్నాడు. మరి మొన్న కొత్త గవర్నర్ వచ్చిండు, ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉన్నది. కనీసం సరే చర్చలో లేకపోయినా గవర్నర్ వచ్చిన రోజైనా నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పదవి నీకే ఉంది కాబట్టి అక్కడ కూర్చోవాలి కదా. మరి దానికి ఎందుకు మీరు ఆన్సర్ చెప్పట్లే? రాజ్యాంగానికి, సమాజానికి, లేకపోతే ఈ దేశానికి అతీతమైన శక్తి కేసీఆర్, మీ తండ్రి గారు? ఈ ప్రశ్నకి బీఆర్ఎస్ ఏం ఆన్సర్ చెప్పుకుంటుంది? మీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానంత కాలం, బయటకు రానంత కాలం మీరు ఆల్టర్నేటర్ ఎట్లా మీరు భావిస్తున్నారు? ఏ రకంగా మీరు భావిస్తున్నారు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా మీరు. ఇప్పుడు మీరు చూడండి, ఇలా పోరాటం కూడా ఎట్లుంటుందంటే, 4th సిటీ మీద మీ పోరాటం ఏమైంది? ఫ్యూచర్ సిటీ మీద స్టార్టింగ్లో ఒక నెల 2 నెలలు మాట్లాడిరు. మరి ఏ కంపెనీ ఓడి పోయి ఏడా కూర్చొని మాట్లాడిరో కానీ చర్చ ఎటు తీసుకుపోయారో, ఏం చేసారో, వాటాలు సెట్ అయినట్టుని ఈ మధ్య ఫ్యూచర్ సిటీ 4th సిటీ మీద ఒక్క మాట మాట్లాడుతుందా కేటీఆర్? మీరు ఆలోచించండి. మేము పోయినా మొన్న 300 ఫీట్ల రోడ్డు దానికి సంబంధించి తాండాలు ధర్నాలు చేస్తున్నాయి. వాళ్ళ రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేసిరు. ఎవరు చేయాలా పోరాటం? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేయాలి కదా. మరి ఏమైంది ఆ 4th సిటీకి సంబంధించిన అంశం? ఏ కంపెనీ మీ దగ్గర వచ్చి కూర్చొని నీకు రేవంత్ రెడ్డికి మధ్య డీల్ సెట్ చేసింది అనాల్సి వస్తున్నది? వెలుగుమట్ల ఇష్యూ ఏమైంది? ఇట్లా ఒక పోరాటం స్టార్ట్ చేయడం, దాని తర్వాత సైలెంట్ అవ్వడం, దాని వెనకాల ఏం జరిగిందని చెప్పడం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అది, కనుక్కోవడం అన్నది. సో మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఫెయిల్ అవుతున్నారు. సో అదే ఆయనకి ఇక వీళ్ళు లేరు కదా, నేను ఏం చేసినా నడుస్తుందని ఆయన ఇదిగా ఉన్నాడు. ఇక బీజేపీ వాళ్ళది ఇక వాళ్ళది చెప్పాల్సిన అక్కరే లేదు. ఇక వాళ్ళు ఇప్పుడు సడన్గా ఏదన్నా సంబంధించిన ఏదైనా గుడిదో ఏదన్నా, లేకపోతే ఇంకేదైనా మసీద్దో కొట్లాట, ఇంకేదైనా చర్చిదో కొట్లాట అంటే డైరెక్ట్ వచ్చి నిలబడతారు. అలా మందుల సామాన్లు ఏమో అన్నాడని అదేదో ఇష్యూ 10-15 రోజులు నడుపుదాం అనుకుంటే ఆయన ఏమో వెనక్కి తీసుకున్నాడు వ్యాఖ్య. నేను అన్న ఏదో తప్పు అయిపోయింది క్షమించండి అనేసరికి అది ఆగిపోయింది. లేకుంటే ఇంకో 10 రోజులు నడుస్తుంది. అక్కడ మాత్రం ఉంటారు అట్లాంటి వాడు. ఇట్లాంటి ప్రజల సమస్యలు, తెలంగాణ అస్తిత్వం దానికి సంబంధించిన దాని మాత్రం వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఈ మూసీది కూడా ఏం లేదు. మీరు చూడండి, 4 రోజులు అయితే కేటీఆర్ కూడా సైలెంట్ అయిపోతాడు. డౌటే లేదు, మీరు రాసి పెట్టుకోండి. ఫ్యూచర్ సిటీ మీద ఎట్లాగైతే వీళ్ళు సైలెంట్ అయినారో దీని మీద కూడా సైలెంట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు ఏదో లోపట వీళ్ళకి భయం లేనట్టుగా ఉన్నారు కానీ లోపలంతా భయంతోనే ఉన్నారు. ఏడ మమ్మల్ని ఇబ్బంది పెడతాడో, ఏడ కేసులు అంటాడో, ఇంకోటి అంటాడో అని విడతల వారీగా, సబ్జెక్టుల వారీగా, ఇష్యూస్ వారీగా కాంప్రమైజ్ అవ్వకుంటూ వస్తున్నారు వీళ్ళు. అందుకే వీళ్ళు బీఆర్ఎస్ ముందుకెళ్తుంది, లేకపోతే వీళ్ళు ఏదో అధికారానికి దగ్గర అవుతారని కనుక బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకెవరని అనుకుంటే అది పొరపాటే. అవతలవాడి బలహీనతల మీద గెలవచ్చు, మనం ఏం చేయాల్సిన అక్కర్లేదు, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్సే చాలు అనుకోవడం పొరపాటు. ఇంకెవడో వస్తాడు ఆల్టర్నేటివ్, ఇంకెవడో వస్తుంది. ప్రభుత్వానికి అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేసే దమ్ము లేదు. బడివే అని కేసీఆర్ను సీఎం తిట్టినా స్పీకర్ ఖండించలేదు. అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకు వస్తారు? ఇదో సాకు దొరికిన అది. మీరు తిట్టలేదా? మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇది చేసినప్పుడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే, మీ నాయన ఎందుకు వస్తలేడంటే మా నాయనని బడివే అని తిట్టిండు అందుకే వస్తలేడు అంటున్నాడు. ఉరియం ఇది ఎక్కడిది? ఒకవేళ ఆయన బడివే అని తిడితే
ధర్నా చేయి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళు, జనాలే తిట్టినాయననే తిడతారు కదా. మీరు అంత గొప్ప వాళ్ళు అయితే, మీరు అంత గొప్ప పని చేసిన వాళ్ళు అయితే. మన ఆయనని బడివేయని తిట్టిన, అందుకే మన ఆయన వస్తలేడు. ఎట్లుందంటే ఇది చాక్లెట్ కొనియమంటే కొనిస్తలే, నేను స్కూల్కి పోను, అట్లే ఉన్నది కథ కూడా. ఎవరి మీద అలుగుతున్నారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టిండని మీరు సభకు వస్తలేరు, మరి జనాలు ఎక్కడ పోవాలా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోతే మరి జనాలు ఎక్కడ పోవాలా? నీకు రేవంత్ రెడ్డి మీద కోపం ఉంటే మీరు ఇద్దరు గల్లాలు పట్టుకొని తన్నుకోరి, గుద్దుకోరి, లేకపోతే మనిషో కట్టిస్తాం ఎవడన్నా కూడా చంపుకోరి, లేకపోతే నీళ్ళని బయలు ఇద్దరు కలిసి దుంకురి. ఎవరికి కావాలా? ప్రజలకి మంచి చేయండి, డిస్కషన్ పెట్టండి, ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వస్తలేడంటే ముఖ్యమంత్రి మా నాయనని బడివేయని తిట్టిన, అందుకే వస్తలేడు. ఇది ఎక్కడదండి అసలు? ఈ నాయకుడు లక్షణమేనా ఇదేమన్నా? రీజన్ ఏదన్నా వేరేది చెప్పురు. మా నాయనకి హెల్త్ బాగాలేదు, నిలబడలేకపోతున్నాడు, కూసోలేకపోతున్నాడు, మేమే ఆయనను ఆపేస్తున్నాం రావద్దని, పార్టీని నాశనం చేయడానికి మేము కంకణం కట్టుకున్నామని ఏదో ఒకటి చెప్పండి. ఈయనకు మైక్ ఇస్తే మాట్లాడడానికి రాదు, పార్టీ అంతా ఆగము. అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకు వస్తారు? మమ్మల్నే తట్టుకోలేకపోతున్నారు, కేసీఆర్ను తట్టుకుంటారా? అరే తట్టుకోడో నువ్వు తీసుకురావాలి కదా. ఒకవైపు ఏమో బడివే అంటుండు, తీసుకొస్తలేడని నువ్వే అంటున్నావు. ఇంకొక వైపునేమో మమ్మల్ని తట్టుకోలేకపోతున్నావు, మా నాయనని తట్టుకుంటావా అంటున్నావు. మీ నాయనని తట్టుకోలేకపోతే ఏమైనా చేసుకుంటాడేమో, మీకే మంచిది కదా. మీ నాయనని తట్టుకోలేక ముఖ్యమంత్రి పారిపోతాడేమో, మీకే మంచిది కదా. అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవు. మీ బ్యాచే కదా. ఆనాడు నీ దగ్గర పనిచేసిన అధికారులు ఇవాళ రేవంత్ రెడ్డి అనుకూలంగా పనిచేస్తున్నారు. నువ్వు అధికారుల గురించి, కాంట్రాక్టర్ల గురించి, వీళ్ళ గురించి నువ్వు చెప్పాలి ఇక మాటలు. మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పేందుకు వాళ్ళెవరు? సిఎస్ కన్నా ఎమ్మెల్యే స్థాయి పెద్దదని కమెంట్. బీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో చిట్చాటట.